కోనసీమ జిల్లా వ్యాప్తంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లీదేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం పచ్చని పొలాలు, కొబ్బరి తోటల మధ్య నిలువెత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. నిన్న రాత్రి వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. అనంతరం తెల్లవారుజాము నుంచి పాలు, తేనె, వివిధ రకాల పండ్ల రసాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లో నిలబడి అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారు సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిగా వెలిగించున్నారు. స్వామివారికి సుబ్రహ్మణ్య షష్ఠి తిథి సందర్భంగా యావత్ భారతదేశంలో నలుమూలల నుంచి కూడా ఈ ఆలయానికి అనేక మంది భక్తులందరూ కూడా తరలి వస్తూ ఉంటారు. పూర్వకాలంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి ఒక న్యాయవాది గారి కళలో స్వామివారి కనిపించి గుమ్మడిపాది రూపంలో సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిగా వెలిసి ఉన్నారని చెప్పి 5 తలకాయల 5 సర్పాల స్వామివారి పెద్ద సర్పరూపంలో సంచరిస్తూ ఉండేవారు. అలాంటి స్వామివారు ఇక్కడ ప్రధానంగా కోరిన కోరికలు తీర్చేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు. ఈ స్వామివారిని అర్చన చేయడం వల్ల ఏమిటయ్యా అంటే విశేషంగా సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మార్గశిర మాసంలో వచ్చేటువంటి శుద్ధ షష్ఠిని స్కంద షష్ఠి అని అంటారు. ఆ షష్ఠి రోజు నాడు ఎవరైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజ చేసినా, లేకపోతే ఆ స్వామివారికి అభిషేకాదుల కార్యక్రమాలు నిర్వహించినా వారి యొక్క జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ. అంబేద్కర్ జిల్లా కోనసీమ తిరుమలగా పిలువబడే వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి